జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు రచించినది చదువుతున్నాం మనం. అందులో 57వ సర్గ దగ్గరికి వచ్చాము. 57. ఇందులో 56 దగ్గర విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు యుద్ధం చేయడం. విశ్వామిత్రుడు ఎన్నో అస్త్రాలని తపస్సు చేసి సంపాదించిన అన్ని అస్త్రాలను వేసినప్పుడు వశిష్ఠుడు తన జస్ట్ బ్రహ్మదండాన్ని పెట్టేసరికి ఆ బ్రహ్మదండం మొత్తం అన్ని అస్త్రాలని కూడా మింగేయడం జరిగింది. దాంతో 57వ సర్గలో విశ్వామిత్రుడు తన తపోబలాన్ని మొత్తాన్ని పోగొట్టుకుని మళ్ళా తిరిగి తపస్సు చేయడానికి వెళ్ళిపోతున్నారు. శ్రీరామ 57వ సర్గము. జయ శ్రీరామ్. విశ్వామిత్రుడు తపస్సు చేయుట త్రిశంకు వృత్తాంతము. ఈ విధంగా మహాత్ముడైన వశిష్ఠునితో వైరం పెట్టుకున్న ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు బాధపడుతున్న మనస్సుతో మాటిమాటికి నిట్టూర్చుచు జ్యేష్ఠ భార్యతో కూడా దక్షిణ దిక్కుకు వెళ్ళి ఫలములు మూలములు మాత్రమే ఆహారంగా గొనుచు ఇంద్రియములను నిగ్రహించుకొని అతి తీవ్రమైన తపస్సు చేశాను. ఆ కాలంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, స్కందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను సత్యధర్మ పరాయణులైన 4 కుమారులు పుట్టిరి. తపస్సు చేస్తున్న కాలంలోనే జ్యేష్ఠ భార్యను తీసుకుని వెళ్ళి తపస్సు చేస్తున్నారు. ఆ కాలంలో 4 కుమారులు పుట్టారు. ఈయనకి 1000 సంవత్సరములు పూర్తయినవి. అప్పుడు సర్వలోకములకును పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధనుడైన విశ్వామిత్రునితో, కుషిక నందన, నీవు తపస్సు చేత రాజర్షులు చేరగోల్గిన లోకములను జయించినావు. ఈ తపస్సు చే నీవు రాజర్షివైనావు అని మధురమైన వాక్యమును పలికెను. ఈ విధముగా పలికి బ్రహ్మదేవతలతో కూడా తన నివాస స్థానమైన స్వర్గమునకు వెళ్ళాను. విశ్వామిత్రుడు ఈ మాటలు విని సిగ్గుతో తల వంచుకుని గొప్ప దుఃఖముతో కూడినవాడై కోపముతో, ఇంత తపస్సు చేసినాను, అయినను దేవతలను ఋషిగణములను రాజర్షి అని మాత్రమే నన్ను గుర్తించుతున్నారు. ఇంకా తపస్సు చేసి ఫలితమేమియో లేదని తలుచుతున్నాను అని అనుకున్నాను. ఈ విధంగా ఆలోచించి విశ్వామిత్రుడు మరలా తీవ్రమైన తపస్సు చేయటం మొదలుపెట్టాను. ఆ కాలమునందే సత్యవాదియు, జితేంద్రియుడు, ఇక్ష్వాకు వంశీయుడు అయిన త్రిశంకువు అను రాజు ఉండెను. యజ్ఞము చేసి ఈ శరీరముతోడనే స్వర్గమునకు వెళ్ళవలను అని అతనికి బుద్ధి పుట్టింది. శరీరానంతరం స్వర్గానికి వెళ్తారు. శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది అదొక విపరీతమైన కోరిక. ఆ కోరిక పుట్టింది త్రిశంకువుకు. తపోబలంతో వెళ్ళొచ్చు కదా, ఈ ఋషులు మహర్షులు అందరూ వెళ్తుంటారు స్వర్గలోకానికి, నేను వెళ్ళొచ్చు కదా అని అనుకున్నాడు. అతడు వశిష్ఠుని పిలిపించి తన అభిప్రాయము తెలుపగా ఆ మహాత్ముడు ఇది సాధ్యము కాదు అని చెప్పాను. వశిష్ఠుడు నిరాకరింపగా ఆ రాజు ఆలోచించి అచ్చటకు దక్షిణ దిశలో తపస్సు చేసుకుంటున్న వశిష్ఠ పుత్రులను తనచే యజ్ఞము చేయించుడు అని ప్రార్థించటకై వారి వద్దకు వెళ్ళాను. తండ్రి వశిష్ఠుడు ఒప్పుకోలేదు. ఈ కుమారులందరూ కూడా యజ్ఞం చేయిస్తే నేనేమన్నా వెళ్తానేమో అని అనుకున్నాడు. గొప్ప తేజస్సు గల త్రిశంకువు వశిష్ఠ కుమారుల ఆశ్రమమునకు వెళ్ళి అతడు తపస్సు చేయుచున్నవారు, యశస్సు కలవారు, తేజస్సు కలవారు అగు 9 వశిష్ఠ పుత్రులను చూచెను. అతడు ఆ గురుపుత్రులను సమీపించి ఆ మహాత్ములందరికీ వారి వయక్రమమును అనుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెం తల వంచి దోసిలి యొగ్గి ఇట్లనెను, నేను శరణాగత రక్షకులైన మీ వద్దకు శరణము కోరి వచ్చి తినాను. మీకు క్షేమమగ్గాక. మహాత్ముడైన వశిష్ఠుడు నా కోరిక నిరాకరించినాడు. మహాయజ్ఞం ఒకటి చేయవలనని నా కోరిక కలిగింది. అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రులైన మిమ్మల్ని అందరినీ నమస్కరించి వేడుతున్నాను. మీరు తపస్సు చేయుతున్న బ్రాహ్మణోత్తములు. మిమ్ములను తల వంచి నమస్కరించి ప్రార్థించుతున్నాను. నేను శరీరముతో స్వర్గమునకు వెళ్ళినట్లు చేయుటకై మీరు సావధాన చిత్తులై యజ్ఞము చేయించుడు. ఓ తపోధనులారా, వశిష్ఠుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రులైన మీరు తప్ప నాకు మరో గతి ఏమీ లేదు. ఇక్ష్వాకు వంశీయులందరికీ పురోహితుడే పరమగతి.
విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడూ రాజులను తరింపచేయుచుందురు. వశిష్ఠుని తర్వాత మీరే నాకు దేవతలు అని వేడుకొనెను. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలో 57వ సర్గ సమాప్తము. జై శ్రీరామ్. ఈ సర్గలో త్రిశంకు మహారాజు నిజానికి ఇక్ష్వాకు వంశంలో జన్మించారు. శరీరంతో స్వర్గానికి వెళ్ళాలన్న కోరికతో వశిష్ఠుడిని వశిష్ఠ కుమారులని కూడా అడిగారు. 58వ సర్గము. వశిష్ఠ పుత్రులు శపించగా త్రిశంకువు విశ్వామిత్రుని ఆశ్రయించుట. రామ, త్రిశంకుని వచనములు విన్న 100 ఋషికుమారులను కోపావిష్టులై రాజుతో, ఓ దుర్బుద్ధి, సత్యవాది అయిన గురువు నిరాకరించిన పిమ్మట అతనిని కాదని మరొకరిని ఎట్లు ఆశ్రయించుతున్నావు? ఇక్ష్వాకు వంశీయులందరికీ పురోహితుడే పరమ పూజ్యుడు. సత్యవాది అయిన గురువు యొక్క వాక్యము అతిక్రమించరానిది. పూజ్యుడైన వశిష్ఠ మహర్షి అసత్యమని చెప్పిన యజ్ఞమును మేము చేయించగలమా? రాజా, నీవు మూఢుడవు. నీ నగరానికి తిరిగి వెళ్ళు. పూజ్యుడైన వశిష్ఠుడు ముల్లోకముల్లో ఉన్న ఎవరి చేతనైనను యాగము చేయించగల సమర్థుడు. ఆయన కాదనిన తరువాత యాగము చేయించి ఆయనను మేము అవమానించగలమా అనుతూ ఆక్షేపించిరి. క్రోధముచే అక్షరములు తడబడుతూ వారు పలికిన మాటలు విని ఆ రాజు, ఓ తపోధనులారా, నా గురుపుత్రులు కూడా నా కోరికను నిరాకరించినారు. మరొక గతిని చూచుకొందను. మీకు క్షేమమగ్గాక అనెను. చెడ్డ అభిప్రాయంతో కూడిన అతని మాటలు విని వశిష్ఠపుత్రులు చాలా కోపించి, నీవు చండాలుడవయగుదువుగాక అని శపించిరి. దాంతో ఈ విధముగా పలికి ఆ మహాత్ములు తమ ఆశ్రమంలోనికి వెళ్ళిపోయిరి. పిమ్మట రాత్రి గడవగానే రాజు చండాలుడైపోయెను. అతడు నల్లని వాడై నల్లని వస్త్రములు ధరించి సౌకుమార్యము తొలగి కురుచమైన కేశములతో శ్మశానమందలి మాలలను ధరించి బూడిదను పూసుకొని ఇనప ఆభరణములు ధరించి ఉండెను. తెల్లవారుసరికి అతని రాజ వస్త్రభూషణాదులన్నీ కూడా ఇలా మారిపోయాయి. రామ, చండాల రూపము గల అతనిని చూచి మంత్రులను పౌరులను అతని అనుచరులను అందరూ కలిసి దూరముగా పారిపోయిరి. మిక్కిలి ధైర్యము గల ఆ త్రిశంకుడు ఏకాకి అయి దుఃఖముతో కుములుచు విశ్వామిత్ర మహర్షి వద్దకు వెళ్ళెను. వశిష్ఠాదులచే విఫలీకృతుడై చండాలత్వం చెందిన ఆ రాజును చూసి విశ్వామిత్రుడు జాలి చెందెను. మహా తేజస్శాలియు పరమ ధార్మికుడును అగు విశ్వామిత్రుడు ఘోర రూపము గల త్రిశంకును చూచి జాలికొని, నీకు భద్రమగుగాక అనుచు, మహాబలుడు అయిన ఓ రాజపుత్ర, నీవు ఎందుకు వచ్చినావు? అధిపతి అయిన ఓ వీరుడా, పాపము శాపము వలన చండాలుడవైతివి కదా అని పలకరించెను. చండాలత్వమును పొందిన త్రిశంకుడు ఆ మాటలు విని చేతులు జోడించి మాటులాడల్లో నేర్పరైన విశ్వామిత్రునితో ఇట్లనెను. మహాముని, గురుపుత్రులు కూడా నా కోరిక మన్నించలేదు. ఆ కోరిక తీరకుండగానే ఈ విపరీత ఫలమును పొంది తిని ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్ళవలనని నా అభిప్రాయము. 100 యజ్ఞములు చేసేది కానీ ఆ ఫలితము లభించలేదు. నేనెన్నడును అసత్యము పలికి ఎరగను. ఇటు పైన కూడా ఎన్ని కష్టములు వచ్చినను అబద్ధమాడను. నా క్షత్రియ ధర్మముపై ఒట్టు పెట్టి చెబుతున్నాను. అనేక విధములైన యజ్ఞములు చేసి తిని కానీ ప్రజలను ధర్మముగా పరిపాలించి తిని మహాత్ములకు పెద్దలను మంచి శీలము చేత నడవడి చేత సంతోషపెట్టి తిని నేను ధర్మాచరణకై ప్రయత్నించుచు యాగము చేయవలనని అభిలషించగా గురువులు అభినందించకున్నారు. యజ్ఞయాగాదులు సృష్టి కోసం చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారు. నన్ను స్వర్గానికి పంపించడానికి యజ్ఞయాగాదులు చెయ్యండి అంటేనే గురువుగారు ఒప్పుకోలేదు. దైవమే బలవత్తరమైనది, పురుష ప్రయత్నం వ్యర్థము. అంతయు దైవవశమే. దైవమే ఉత్తమ గతి. దైవము చేత విఫల ప్రయత్నుడనైన నేను మిక్కిలి ఆర్తుడనై నీ అనుగ్రహముకై వేడుతున్నాను. అనుగ్రహించుము. నీకు మంగళమగును. నేను మరి ఎవ్వరి వద్దకు వెళ్ళను. మరొక రక్షకుడెవ్వడునూ లేడు. పురుషకారముచే నీవు దైవమును నివర్తింపచేయుము అని పలికెను.
శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలో 58వ సర్గము సమాప్తము. త్రిశంకుడు వశిష్ఠుడు వశిష్ఠ పుత్రులు కాదన్నారని విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చారు. విశ్వామిత్రుడు కూడా నిజానికి తీసుకోకూడదు, ఎందుకంటే త్రిశంకుడు నిజంగా ధర్మమూర్తి అయినప్పటికీ కూడా అతని కోరిక అది సమంజసమైన కోరిక కాదు. కానీ విశ్వామిత్రుడికి వశిష్ఠుడు వద్దన్నాడు కదా, నేను చేసి చూపిస్తాను అనే ఒక అహంకారం ఉంది. రాజర్షి అయ్యాడు, ఆ రాజర్షితో పాటు రజోగుణం కూడా ఉంది. జై శ్రీరామ్. 59వ సర్గము 59. విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ పుత్రులను శపించుట. పూర్తిగా చండాల రూపుడైన ఆ రాజు మాటలు విని విశ్వామిత్రుడు జాలి చెంది అతనితో మధురమైన వాక్యము పలికెను. ఇక్ష్వాకు వంశ సంజాతుడవైన ఓ వత్స, నీకు స్వాగతము. నీవు ధార్మికుడవని నాకు తెలియను. నేను నీకు రక్షణ నొసగెదను. భయపడకుము రాజా. పుణ్యాత్ములైన మహర్షులను యజ్ఞములో సహాయం చేయుటకై నేను ఆహ్వానించెదను. నీవు నిశ్చింతగా యజ్ఞము చేయగలవు. గురు శాపము చే ఏర్పడిన ఈ రూపముతోనే సశరీరుడవై స్వర్గమునకు వెళ్ళగలవు. నిజానికి రూపం మార్చమని కోరాలి. రూపం మార్చడం విశ్వామిత్రుడు చాలా తేలిగ్గా తన తపశక్తితో మార్చుండేవాడు. శరణాగత కానీ వశిష్ఠ కుమారులు ఇచ్చిన రూపం మారిపోవడం అనేది విశ్వామిత్రుని తపశక్తి మొత్తం అంతా ధారపోసిన బహుశా కాదోమో. సశరీరుడవై ఈ రూపంతోనే స్వర్గమునకు వెళ్ళగలవు. శరణాగత రక్షకుడైన విశ్వామిత్రుని శరణు జొచ్చితివి. ఇక స్వర్గము నీ చేతిలో ఉన్నది. ఆ విశ్వామిత్రుడు ఈ విధముగా పలికి యజ్ఞ సంభారములను సమకూర్చుకొని పరమ ధార్మికులను గొప్ప బుద్ధిమంతులు అగు కుమారులను ఆజ్ఞాపించెను. శిష్యులందరినీ పిలిచి, ఓ వత్సలారా, నా ఆజ్ఞానుసారం వెళ్ళి శిష్యుల తోడను, స్నేహితుల తోడను, ఋత్విక్కుల తోడను, విద్యావంతుల తోడను కూడిన ఋషులందరినీ తీసుకొని రండి. నా సందేశమును విని ఎవరెవరు అనాదరపూర్వకముగా మాటలు పలుకుదురో ఆ మాటలన్నీ నాకు చెప్పవలెను అని ఆదేశించెను. విశ్వామిత్రుని ఆజ్ఞ ప్రకారము శిష్యులు నలుదిక్కులకు వెళ్ళి ఆహ్వానింపగా వేదాధ్యయన సంపన్నులైన బ్రాహ్మణులు అన్ని దేశముల నుండి వచ్చిరి. తిరిగి వచ్చిన ఆ శిష్యులందరూ తేజస్సుతో ప్రకాశించుతున్న విశ్వామిత్రునితో వేదాధ్యయన సంపన్నులకు బ్రాహ్మణులందరూ పలికిన మాటలను చెప్పిరి. మీ సందేశము విని బ్రాహ్మణులందరూ వచ్చుచున్నారు. మహోదయుడు తక్క సకల దేశములలోని బ్రాహ్మణులు వచ్చినారు. మునిశ్రేష్ఠ, నీ వాక్యము విని వశిష్ఠ కుమారులు 100 ఏమన్నారో వినుము. క్షత్రియుని యాజకునిగా స్వీకరించినవాడు, అంటే అక్కడ విశ్వామిత్రుడు క్షత్రియుడు కదా, బ్రాహ్మణులు చేయాలి, యజ్ఞయాగాదులు బ్రాహ్మణులు చేయించాలి, క్షత్రియుడు చేయకూడదు అని విశిష్టించి చండాలుడు సమర్పించు హవిస్సును యాగములో దేవతలను ఋషులు ఎట్లు గ్రహింతురు. విశ్వామిత్రుని మాటలు విని చండాలుని అన్నము భుజించిన వారు మహాత్ములైన బ్రాహ్మణులైనను స్వర్గమునకు ఎట్లు వెళ్ళగలరు. మహోదయుడును వశిష్ఠ కుమారులందరినూ క్రోధముతో ఎర్రనైన నేత్రములతో ఈ విధముగా పరుషముగా మాట్లాడిరి. మునిశ్రేష్ఠుడైన ఆ విశ్వామిత్రుడు వారి మాటలు విని క్రోధముతో నేత్రములు ఎర్రబారగా ఇట్లు పలికెను. ఎట్టి దోషములను లేక ఉగ్రమైన తపస్సు ఆచరించుతున్న నన్ను దూషించు ఆ దురాత్ములు భస్మమైపోదెదరుగాక. సంశయం లేదు, వాళ్ళందరూ ఈనాడే యమపాశబద్ధులై యమలోకమునకు పోయి 700 జన్మముల వరకు శవభక్షకులుగా ఉందురుగాక. వశిష్ఠ పుత్రులందరినూ జాలిలేని ముష్టిక జాతిలో పుట్టి నిత్యము కుక్క మాంసమును భక్షించుతూ వికృత రూపములతో ఈ లోకమునందు సంచరించదరుగాక. దూషింపరాని నన్ను దూషించిన మహోదయుడు సకల జనులను దూషించు నిషాద జాతిలో పుట్టగలడు. నా కోపమునకు ఫలితముగా ఆ మహోదయుడు దయావిహీనుడై ప్రాణములు తీయుటేందు ఆసక్తి కలవాడై చాలా కాలము దుష్టమైన జీవికను పొందగలడు. మహా తేజస్శాలి యగు విశ్వామిత్ర మహాముని ఋషుల మధ్య ఇట్లు పలికి ఊరుకుండెను. ఏది జయించాలి అంటే కోపాన్ని జయించాలి అంటారు. విశ్వామిత్ర మహర్షి రాజర్షిగా అంత తపస్సు చేసినప్పటికీ కూడా కోపాన్ని జయించలేక వశిష్ఠ కుమారులు మహోదయుడు విశ్వామిత్రుని గురించి చెడుగా మాట్లాడారని భయంకరమైన శాపాన్ని వశిష్ఠ కుమారులకు ఇచ్చారు. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 59వ సర్గము సమాప్తము. 60వ సర్గము.
విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకమును సృజించుటకు ఉద్యమించి దేవతలు ప్రార్థింపగా విరమించుట. జై శ్రీరామ్. మహా తేజస్సు గల విశ్వామిత్రుడు మహోదయుని వశిష్ఠ కుమారులను ఈ విధముగా శపించి ఋషులతో, ఇతడు ఇక్ష్వాకు వంశమునకు చెందిన త్రిశంకువు, ధర్మిష్ఠుడు, దాతృత్వము కలవాడు, ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్ళవలన కోరికతో నా సహాయం అర్థించినాడు. ఇతడు శరీరముతో స్వర్గమునకు చేరుటకై నేను చేయు యజ్ఞం నందు మీరు సహాయపడవలెను అని పలికెను. ధర్మజ్ఞులైన మహర్షులందరూ విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఆలోచించుకొని ఒక్కుమ్మడిగా ధర్మసమ్మతమైన మాట పలికిరి. ఈ కౌశికుడు చాలా కోప స్వభావము కలవాడు. ఈతడు చెప్పిన విధముగా చేయవలను. ఇతడు అగ్ని వలె తీవ్ర స్వభావుడు. కోపము కలిగించినతో శపించును. ఈ త్రిశంకువు విశ్వామిత్రుని తపఃప్రభావముచే సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుటకై యజ్ఞము చేయుడు. అందరూ ప్రారంభించుడు అని చెప్పాను. మహర్షులు ఈ విధముగా పలికి యజ్ఞమునకు కావలసిన ఆయా పనులను చేసిరి. విశ్వామిత్రుని యొక్క కోపానికి భయపడి మహర్షులందరూ యజ్ఞం చేయించారు. మహా తేజశాలియగు విశ్వామిత్రుడు ఆ క్రతువులో యాజకుడిగా ఉండెను. మంత్రములెరిగిన ఋత్విక్కులు కల్పోక్త ప్రకారంగా యథావిధిగా సర్వకర్మలను క్రమం తప్పక మంత్రపూర్వకముగా నిర్వహించిరి. ఆ విధముగా చాలా దినములు గడిచిన పిమ్మట మహాతపశ్శాలియగు విశ్వామిత్రుడు సమస్త దేవతలను వారి వారి యజ్ఞభాగములను స్వీకరించుటకై ఆహ్వానించెను. ఈ విధముగా ఆహ్వానించినను తమ భాగములు గ్రహించుటకై దేవతలు రాలేదు. అంత విశ్వామిత్రముని కోపోద్దీప్తుడై శృవమనుడు హోమ సాధనమును ఎత్తి త్రిశంకునితో, రాజా, నా తపఃప్రభావమును చూడుము. నా తపశ్శక్తిచే నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను. సశరీరుడవై ఇతరులెవ్వరూ వెళ్ళజాలని స్వర్గమునకు వెళ్ళము. నేను స్వయముగా సంపాదించిన తపఃఫలము కొంత ఉన్నది. దాని తేజస్సుచే సశరీరుడవై స్వర్గమునకు వెళ్ళము అని పలికెను. విశ్వామిత్రుడు ఈ విధముగా పలికిన వెంటనే ఆ రాజు మునులందరూ చూచుతుండగా సశరీరుడై స్వర్గమునకు వెళ్ళాను. శృవం అంటే ఒక హోమంలో వాడే గరిట. దాన్ని చూపించేసరికి దాని మార్గంలో స్వర్గానికి వెళ్ళిపోయాడు. దేవతా గణములతో కూడిన దేవేంద్రుడు త్రిశంకు స్వర్గంలో ప్రవేశించడం చూచి, ఓ త్రిశంకు, నీవు స్వర్గ నివాసమునకు అర్హుడవు కాదు, తిరిగి పొమ్ము. గురుశాపహతుడైన ఓ మూఢాత్మ తలకిందులుగా భూమిపై పడుము అని పలికెను. మహేంద్రుడు ఇట్లు పలుకగా త్రిశంకువు రక్షింపమని విశ్వామిత్రునితో మొరపెట్టుతూ మరల క్రిందికి పడెను. విశ్వామిత్రుడు ఆ విధంగా అరుచుతున్న అతని మాటలు విని తీవ్రమైన కోపంతో ఆగుము ఆగుము అని పలికెను. ఋషుల మధ్యనున్న ఆ విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై రెండవ బ్రహ్మవలే దక్షిణ దిక్కునందు ఇతరులైన సప్తర్షులను మరి ఒక నక్షత్రమాలను సృజించెను. క్రోధముతో నక్షత్ర వంశమును కూడా సృజించి మరొక ఇంద్రుడిని సృజించెదను, లేదా లోకములో ఇంద్రుడైనా లేకుండవలను అని పలుకుతూ దేవతా సృష్టి కూడా చేయనారంభించెను. పిమ్మట మిక్కిలి భయపడిన దేవాసురులు, ఋషులు మహాత్ముడైన విశ్వామిత్రుని అన్వయించుతూ, మహాప్రభావశాలి అయిన ఓ తపోధన, ఈ రాజు గురు శాపోపహతుడు, సశరీరముగా స్వర్గమునకు వెళ్ళుటకు అనర్హుడు అని పలికిరి. మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వారితో ప్రశంసనీయమగు ఒక వచనము పలికెను. దేవతలారా, మీకు క్షేమమగుగాక. ఈ త్రిశంకువును సశరీరముగా స్వర్గమునకు పంపెదనని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అసత్యము చేయుటను నేను అంగీకరించను. ఈ త్రిశంకువు సశరీరుడై శాశ్వతముగా స్వర్గమునందు నివసించవలెను. నేను సృజించిన నక్షత్రములన్నీ ఈ లోకములున్నంత వరకు స్థిరముగా ఉండవలెను. ఓ దేవతలారా, మీరు నాకు దీనిని అనుమతింపుడు. ఆ దేవతల మునిపుంగవంతో, ఓ మునిశ్రేష్ఠ, నీవు చెప్పినట్లే అగును, నీకు భద్రమగుగాక. నీవు సృష్టించిన నక్షత్రములన్నయు జ్యోతిశ్చక్రమునకు వెలుపల నుండుగాక. త్రిశంకువు ఆ నక్షత్రముల నడుమ ప్రకాశించుతూ దేవతాతుల్యుడై తలకిందులుగా నివసించుగాక. చరితార్థుడై
కీర్తిమంతుడైన ఈ రాజశ్రేష్ఠుని ఈ నక్షత్రములన్నీ స్వర్గములో ఉన్నవానిని అనుసరించినట్లు అనుసరింపగలవు అని చెప్పిరి. ఈ విధముగా సకల దేవతలను ఋషులను స్తుతింపగా ధర్మాత్ముడును తేజవంతుడును అగు విశ్వామిత్రుడు సరే అని అంగీకరించాను. శ్రీరామ, యజ్ఞము పూర్తి అయిన పిమ్మట మహాత్ములైన దేవతలను తపోధనులైన మునులను తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. శ్రీమద్ రామాయణం నందలి బాలకాండలోని 60వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్.